హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఇవాళ కేక్ తయారీ చూపిస్తున్నాను మీకు. ఏం లేదండి, ఒక కప్పుడు మైదా, ముప్పావు కప్పు పంచదార, అరకప్పు ఆయిల్, 4 కోడిగుడ్లు, స్పూను బేకింగ్ సోడా, అర స్పూన్ తినే సోడా, వెనీలా ఎసెన్స్ 2 మూతలు, దాంతో ఉన్నది మూత. అంతే అండి, ఇవే ఇంగ్రీడియంట్స్. ఇవి ఉంటే చాలు, కేక్ చక్కగా మన ఇంట్లోనే బేకరీ కన్నా స్మూత్గా వస్తుంది. ఫస్ట్ మిక్సీలో పంచదార వేసుకొని మెత్తగా పొడి చేసేసుకొని కోడిగుడ్లు చితగొట్టి అందులో వేసి అవి కూడా ఒకసారి మిక్సీ ఆడేసుకోవాలి. బేకింగ్ సోడా, ఆయిల్, పిండి అన్నీ వేసుకొని మిక్సీ బాగా ఆడేసుకొని చూసారా బబుల్స్ ఎలా వచ్చినాయో. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ సాల్ట్ వేసుకొని దలసరి సేవండి గిన్నె లాంటిది ఉంటే మిక్సీ ఆడిన మిశ్రమం అంతా ఆ గిన్నెకి ముందు నూనె రాసి అందులో వేసేసుకోవాలి. శుభ్రంగా 2 స్పూన్లు నూనె రాసి అందులో వేసేసుకొని ఓ స్పూన్ తెల్ల కలపాలి. బుడగలు వస్తుంటాయి. ఓ స్పూన్ ఒకే రౌండ్ అప్లో ఆ పిండిని అలా కలుపుకోవాలి స్పూన్తో. తర్వాత దాని మీద కుక్కర్ పెట్టేయాలి. కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టకూడదు. కుక్కర్ అలా పెట్టేసిన తర్వాత మనం కరెక్ట్గా ఒక 40-45 నిమిషాలు అలా వదిలేస్తే చూసారా కేక్ తయారైపోయింది. ఎంత బాగా వచ్చిందో చూసారా. 4 కోడిగుడ్లకి చిన్న కప్పుడు మైదా పిండికి ఎంత పెద్ద కేక్ వచ్చింది. నేను ఎక్కువసేపు ఉంచుతాను. పైన అలాగా దోరగా కాలినట్టుంటే నాకు పైన ఇష్టం. కొంతమందికి అది ఇష్టం ఉండదు, బేకరీలో కూడా తీసేస్తారు, కానీ అది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎంత బాగుందో చూసారా, ఎంత లావు కేక్ వచ్చిందో. కేజీ కేక్ వచ్చింది. అది వెయిట్ అలా ఉంది. ఇది తిరగేసి ఇది పై భాగం, ఇందాక చూపించింది అడుగు భాగం. కట్ చేస్తే ఎంత స్మూత్గా మెత్తగా ఉందో కేకు, చాలా టేస్ట్గా ఉంది. ఇంట్లో కొన్ని బాదం పప్పులు ఉంటే అవి కూడా మిక్సీలో వేసాను. పలుకు చెక్క మొక్క కింద అవి కూడా కేక్ తినేటప్పుడు తగిలినాయి. కోస్తుంటే చాకు దిగిపోతుంది. మెత్త దూదిలా వచ్చింది కేకు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. కేకు చూసారా ఎంత లావు వచ్చిందో. కేజీ పైన ఉంటుంది, అంత వెయిట్ ఉంది. బాగుంది, మెత్తగా గదులుగా డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, అదిగోండి చూడండి, నొక్కుతుంటే మెత్త దూదిలా ఉంది. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి.